థ్యాంక్ యూ లార్డ్. లార్డ్ స్పీక్ టు us today in Jesus name. Amen. దేవుడు అంటున్నాడు, ఐ లుక్ ఫర్ ఎ మ్యాన్. కోట్ల కొంది పురుషులుంటే ఆయన ఒక మనిషి కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఏదో తేడా ఉంది. మగవాడు, పురుషుడు, మనిషి, ఏదో తేడా ఉంది. He wasn't looking for a male, he was looking for a man. Who is this man that God is looking for? దేవుని రూపములో దిద్దబడిన ఒక మనిషి కొరకు వెతుకుతూ ఉన్నాడు. Somebody who's a reflection, who's an image of God. He was not looking for the handsome, the tall, dark. No. He was looking for a man who would reflect the image of God. Man is most important. ఈ మధ్యకాలంలో ఇంకా రెడ్యూస్ అయిపోయింది మగవాళ్ళకి ప్లేస్. సెలబ్రేట్, లెర్న్ టు సెలబ్రేట్ యువర్ మ్యాన్. నీకున్న భర్త, నీకున్న కొడుకు, వాడిని సెలబ్రేట్ చేయడం నేర్చుకో. బట్ ఐ బిలీవ్ మ్యాన్ హ్యాస్ టు బీ సెలబ్రేటెడ్ కదా. వేడి ఊరికే ఫర్ నో రీజన్ ఉన్నాడు. పాత రోజుల్లో ఉండేది మాకు బాగా గుర్తు. మా అమ్మ ఫస్ట్ వండిన తర్వాత నాన్నగారికి కొంచెం తీసి పెట్టేవాళ్ళు ఫస్ట్. ఈ రోజులు ఎట్లున్నాయంటే ఊడ్చి వచ్చేటప్పటికి ఏం లేకపోతే, లేదు మీరు వస్తారని చెప్పలేదుగా, మీరు వస్తారు, ఒకరోజు వస్తారు, ఒకరోజు రారు, మీరు బయటికి వెళ్ళి తినేసి వస్తారనుకున్నాను. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి రండి మీ ఇళ్ళల్లో. ఇంకో వస్తా తిని రావచ్చుగా, ఏమైనా తీసుకురావచ్చుగా అంటది. Somewhere when you miss the rhythm of celebrating your man, you miss celebration in your life. ఆయన బాగున్నాడా లేదా, ఆయన షూస్ పాలిష్ చేసున్నాయా లేదా, సరిగ్గా వేసుకున్నాడా లేదా, టక్ సరిగ్గా ఉందా లేదా చూసుకో. నీ కొడుకు చూసుకో, నీ భర్త చూసుకో. ఇట్స్ యువర్ డ్యూటీ. Celebrate him. Any thought of man. Let's just go back to 30, verse 30. It says, I looked for a man among them who would build up. This was, very tragic situation about Jerusalem's sins. So God was looking for somebody where he would block him from destroying the city. ఆ ప్రదేశం అంతా నాశనం చేయకుండా దేవుడు ఆపడానికి ఎవరన్నా ఒకడు మధ్యలో లేచి, ఇప్పుడు సొదోమ్ గొమొరా వచ్చేటప్పటికి అబ్రహాం లేచి నుంచున్నాడు. అలాగా ఎవడన్నా లేచి నుంచుంటాడేమో, ఒక మనిషి కొరకు చూస్తున్నాడు. ఈ రోజుల్లో ఎంఫసిస్ అంతా ఒక మగాడి మీద ఉంది, మనిషి మీద పోయింది. తేడా ఉంది. ఇందాకే చెప్పాను నేను. మనిషి దేవుని ప్రతిరూపం అయి ఉన్నాడు. ఆయన రూపంలో తీర్చిదిద్దబడిన వాడై ఉన్నాడు. మగవాడు తను తాను డెవలప్ చేసుకుని, హీ బికమ్స్ దాట్ ఇన్ డ్యూ కోర్స్, హీ డెవలప్స్ హిమ్సెల్ఫ్. బట్ దిస్ ఇస్ అ మ్యాన్ హూ యాక్చువల్లీ రిఫ్లెక్ట్స్ సమ్వన్ ఎల్స్. దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసేవాడు. ఎంతమంది ఉన్నాం మనం, పేరుకి మగాళ్ళమే, బట్ నిజంగా దేవుడు చూసే మనిషి, దేవుడు వెతికే మనిషిగా ఉన్నామా? అంటే ఒక దేశాన్ని నాశనం చేయకుండా ఆపడానికి ఒక్క మనిషి చాలు. అర్థమైందా? సొదోము గొమొరా 2 ప్లేసెస్ని నాశనం కాకుండా ఆపడానికి ఒక్క మనిషి. Abraham was a Hulk. He was 6 feet tall. He was muscular. No. He was an old man, about 75 years old roughly. Old man. గడ్డం వచ్చేసి, తెల్ల గడ్డం వచ్చేసి బహుశా. Old man. It's not about the look. It's not about your age. It's about how well you can reflect. దేవుడు మన కొరకు చూస్తున్నాడంటే, నాకు వీడొక మనిషిగా లేచి అడ్డం పడితే బోల్డ్ అని కార్యాలు చేయగలను, నా ఉగ్రత బోల్డ్ అని సార్లు ఆపగలను అంటున్నాడు. హల్లెలూయా. ఓ మనిషి, నీతోటే మాట్లాడుతున్నాను ఈ ఉదయకాలం.
It's high time. Stop focusing on your looks and start focusing on whom you reflect. నీ లుక్స్ సరే, మంచిది, కావాలి, కానీ ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తున్నావు, ఎవరి స్వరూపం ఉన్నావు, అది జ్ఞాపకం చేసుకుంటూ ఆ మంచి రిఫ్లెక్షన్గా ఉండాలి. ఎనీ థాట్ ఆఫ్ మ్యాన్ షుడ్ ఫస్ట్ లీడ్ అస్ టు ద ఫాలోయింగ్. నెంబర్ 1, ఇప్పుడు ఒక మనిషి అనగానే దేవుడు సృష్టించిన ఆదాము మొట్టమొదటి మనిషి, ఆయనలోనే అవ్వ కూడా ఉండింది. ఇప్పుడు ఒక ఆవిడ అంటుంది, మేము లేకపోతే మీరుండరు, మేమే మిమ్మల్ని అంది అని. నిజమే, అసలు మీరు మాలో నుంచే వచ్చారు, ఫుల్ స్టాప్, పీరియడ్. నిజమే, మీరు కంటారు, స్త్రీలు కంటారు, కానీ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా నుండే వచ్చారు. సో ఫస్ట్ వచ్చింది ఎవరు? మమ్మల్ని సెలబ్రేట్ చేయరేంటి మీరు? పొద్దుగూకులు మిమ్మల్ని సెలబ్రేట్ చేయాలి, మిమ్మల్ని మెచ్చుకోకపోతే మాకు తిప్పలు, మెచ్చుకోవాలి, సెలబ్రేట్ చేయాలి. Why don't you look at your man as somebody who has to reflect God and help him in that? He is the image of God. మనకు ఫస్ట్ ఒక మనిషి, మగవాడు మనిషిని చూడగానే ఆ మనిషి అంటే ఎలా ఉండాలంటే he should reflect God, the image of God. You know what? ఆయన ఎవరు అంటే దేవుని స్వరూపమై ఉన్నాడు. నీ భర్తను చూడగానే, నీ కొడుకుని చూడగానే దేవుని, నువ్వు కూడా, కానీ నువ్వు నంబర్ 2, మేము నంబర్ 1 బైబిల్ ప్రకారంగా. సో when you look at your husband, when you look at your son, you just say, hey, this is the first image that God made, and you should celebrate. And then he is the first steward that God trusted. మొట్టమొదట పని అప్పగించి పని చేస్తాడో నీ నమ్మింది దేవుడు ఆ మనిషినే. హల్లెలూయా. దెన్ ఆ మనిషి అనగానే మనకు రావాల్సింది, ద ఫస్ట్ థాట్ యూ షుడ్ గెట్ ఇస్ హీస్ ద ఫస్ట్ హ్యూమన్ హూ హ్యాడ్ కాన్వర్జేషన్స్ విత్ గాడ్. దేవుడు ఆయనతో మాట్లాడిన విధానం చూస్తే చాలా చనువైనటువంటి సంబంధమే అనుకో. ఆదాము ఎక్కడా అన్నాడు. సరే, రాసినోడు మోసే కాబట్టి అటు రాసాడు. మోసే నేను రే ఆదాము ఎక్కడా అని ఉంటాడేమో. అంటే దేర్ వాజ్ ప్రాక్సిమిటీ, దేర్ వాజ్ క్లోజ్నెస్ అండ్ దేర్ వాజ్ ఇంటిమసీ. So he was the first person who had conversations with God the Creator, and he had intimacy with God the Creator, and he walked with him as a friend. సాయంత్రం కాలం సంధ్యావేళలో ఆయన వచ్చి ఆయనతో ఆయన పలకరించి మాట్లాడేవాడు. అంటే వాళ్ళ మధ్యన ఒక సన్నిహితం ఉండింది. సో భగవంతుడితోటి, సృష్టికర్తతోటి మొట్టమొదటిగా ఎవరన్నా ఏమన్నా కాస్త సంభాషణ చేశాడంటే ఆదామే, ద మ్యాన్. సో వెన్ ఎనీ థాట్ ఆఫ్ మ్యాన్ షుడ్ ఫస్ట్ లీడ్ us again that he is a seed carrier. అదే కాదు, ఆయనలో విత్తనం ఉన్నది. ఇప్పుడు మన జనాభా ఎంత తెలుసా? ప్రపంచం జనాభా బిలియన్స్. ఇదంతా ఎక్కడి నుంచి సీడ్ వచ్చింది? ఫస్ట్ ఆదాము దగ్గర నుంచి. సో when you look at man, look at him as a powerful seed carrier. You're only a fertilizer, but man is the seed carrier. మగవాడు లేకపోతే there is no seed. See, అట్లా సెలబ్రేట్ చేయాలి. నేను మొన్న ఎక్కడో చూశాను, ఒక్క మగవాడికి 93 చిల్డ్రన్ ఉన్నారు. 93 అంటే బోల్డంతమంది భార్యలు. నైజీరియానా ఎక్కడో బోల్డంతమంది భార్యలు, బట్ 93 చిల్డ్రన్ ఉన్నారు. గవర్నమెంట్ వాడిని ఆపేయమందంట. వాడిని ఆపకపోతే సెంచరీ కొట్టేవాడే. అంటే ఐమ్ జస్ట్ సేయింగ్ the seed can only die when that body dies, otherwise the seed lives on. ఆ మనిషి ఎవరు అంటే నీకున్న మగవాడు. ఆ మనిషి ఎవరంటే ఆయనలో విత్తనం ఎప్పుడు చచ్చిపోదు. ఆయన పోతే తప్ప విత్తనము చచ్చిపోదు. For women there is a time. Beyond that time, ఆ టైం దాటిన తర్వాత, పరిధి దాటిన తర్వాత you can't conceive. గర్భం ధరించలేవు. There is no time limit for man. At 80, Jacob was fit. Abraham was fit.
ఇప్పుడు వెన్ ఏబ్రహాం వాజ్ 100 హీ హ్యాడ్ అ చైల్డ్. అంటే బహుశా 99లో కన్సీవ్ అయి ఉంటుందేమో ఆవిడ. సో ఈవెన్ at 99 the seed was, he was active, the seed was absolutely live. సో నీ భర్త అంటే అంత చులకని తీసుకోవద్దు నువ్వు, నీ కొడుకంటే అంత చులకని తీసుకోవద్దు నువ్వు. ఒక్కరోజు కూడా 365 రోజుల్లో సెలబ్రేట్ చేయలేదు. స్పెసిఫిక్గా టుడే ఈజ్ మెన్స్ డే, డాడ్స్ డే, ఫాదర్స్ డే కూడా ఏం చేయరు మీరు. మొత్తం మీద డెకరేట్ చేసి ఆయన కొరకు సెపరేట్గా పిల్లలు అందరు కలిసి ఏమైనా గిఫ్ట్స్ కొను, కార్డ్స్ ఇచ్చో, వీ లవ్ యూ, యూ డూ సో మచ్ ఫర్ అస్ అని ఎప్పుడైనా చెప్పారా మీరు? హీస్ అ బ్రెడ్ విన్నర్. ఆయన ఇంటికి బల్ల సిద్ధపరిచేవాడు, భోజనం తెచ్చేవాడు ఉన్నాడు. హీస్ అ డిఫెండర్. భర్త లేకపోతే, మగవాడు లేకపోతే ఆ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో లేని వాళ్ళకి తెలుస్తుంది. ఆయన ఉన్నాడంటే రాత్రి కూడా ఫ్రీగా పనుకోవచ్చు. ఆయన లేడు, ఊరెళ్ళాడంటేనే ఎన్నిసార్లు మనం గుళ్ళలు వేసుకుంటాం, బిక్కుమనుకుంటాం. ఎందుకన్నా మళ్ళీ ఫోన్లో రాత్రి 2 వరకు లేసే ఉంటారు, ఏదో ఒక పని చేసుకుంటా మాట్లాడుకుంటా. వాడిని పండుకొనిరు, వాడు టూర్కి వెళ్తే. హీస్ ద డిఫెండర్ అండ్ హీస్ ద బిల్డర్. అండ్ ఎంతసేపు ఏమైనా కడదాం, ఏమైనా సృష్టిద్దాం, ఏమైనా చేద్దాం, ఇదే ఆలోచనలు ఉంటాడు. దట్ షుడ్ బి యువర్ థాట్ అబౌట్ అ మ్యాన్. మనిషి అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. బట్ దెర్ ఇస్ అ ఫాల్స్ నోషన్ ఇన్ ద సొసైటీ. మన కల్చర్లో, మన సొసైటీలో ఫాల్స్ నోషన్ ఉండదు. మగవాడు అనగానే ఇవి ఉండాలా కదా, మగవాడు అనగానే నాట్ రిక్వైర్డ్. ఇంత తెలివి ఉంటే చాలు, ఇంత మజలు ఉన్నవాడిని ఇట్ట పడేయచ్చు. And you call him, he looks like a beast, yeah. He will behave like a beast also. 2-3 రోజులు బాగుంటుంది, దాని తర్వాత ఉంటుంది. He's a macho, he's a Hulk. Oh God, chill. అండ్ ఫాల్స్ నోషన్ సొసైటీలో మగవాడు అట్లుండాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు అట్లుండాలని చెప్పి ప్రతి ఓడు జిమ్కి 40,000 కొడుతున్నాడు. మళ్ళీ దానికి ఒక ట్రైనర్ 20,000. అంటే నేను మనిషిని, నేను దేవుని ప్రత్యక్షంగా దేవుని స్వరూపమై మర్చిపోయాడు. ఫస్ట్ ఐ షుడ్ బి ఎ హల్కర్. ఇది దీని మీద ఉన్నాడు. మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ ఇన్ లైఫ్, మిస్ప్లేస్డ్. ఎందుకు? మీ గురించి, బికాస్ యూఆర్ లుకింగ్ ఫర్ ఇట్. అండ్ ద ఫాల్స్ నోషన్ ఇన్ ద సొసైటీ ఈస్ దట్ ద మేల్ షుడ్ పే ఆల్ ద బిల్స్. ఇది ఒక పిచ్చోళ్ళు. ఇది పెళ్ళి కాకముందు లెట్స్ గో కాఫీ అని వాళ్ళు 10 మందితో ఆ కాఫీ ఈ కాఫీ అందరూ బిల్లులు మాత్రం వీడు కడుతుంటాడు. వీడికి ఉద్యోగం ఉండదు, వీడు ఇంకా చదువుకుంటానే ఉంటాడు, అమ్మ నాన్న అడిగి బిల్లులు కడుతుంటారు. సో ఫాల్స్ నోషన్ సొసైటీ. అబ్బాయితో వెళ్తే ఆయనే కడతాడు, అరే అట్లా. ఇంకోటి ఉంది, మర్త్కు దర్ద్ నహీ హోతా. లాగి పెట్టి కొడితే ఎవరికన్నా నొప్పి వస్తే మాకు కూడా నొప్పి ఉంటుంది. యూ థింక్ మెన్ డోంట్ హ్యావ్ పెయిన్? మీరు ఇంకా బెటర్ చాలాసార్లు. కొంతమంది మెన్కి సూది కనపడితేనే ఓ అని అరుస్తారు. కొంతమంది భయాలు ఉంటాయి, మెన్కి కూడా భయాలు ఉంటాయి. సర్జరీ అంటే భయం ఉంటుంది, కొంతమందికి భయాలు ఉంటాయి. అండ్ నొప్పి కూడా ఉంటుంది. పక్కనుండి గిచ్చి చూడు, నొప్పి ఉంటుంది. ఫాల్స్ నోషన్ ఉంటాడు, నొప్పి ఉండదు. మనకేదో సినిమాలు చూస్తుంటే కొడుతుంటే కూడా వాడు, దట్స్ నాట్ ట్రూ. తర్వాత యూ థింక్ మెన్ డోంట్ హ్యావ్ ఇమోషన్స్. వాళ్ళకి ఇమోషన్స్ ఉండవు, వాళ్ళు ఏడవరని. మేము ఏడిసినంత ఎవరు ఏడవరు, మీరు ఏడిపించినంత ఎవరు ఏడిపించరు. మేము బయటికి ఆడము అంతే. ఇట్స్ లైక్ దట్ మ్యాచో థింగ్ వీ డోంట్ వాంట్ టు షో. ఎస్ వీ డూ, వీ హ్యావ్ మాకున్న ఎమోషన్స్ మీకు ఉండవు. వి ఆర్ వెరీ ఇమోషనల్. మేము చూపించాం, అసలు ఇప్పుడు ఏంటి అంటాం. అన్నందుకు మాకు ఎమోషన్స్ ఉండగలిగి అన్న. మేము మీలాగా అయ్యో అట్లా అన్నాం. ఎంత అసహ్యం ఉంటుంది. ఇమాజిన్, ఇప్పుడు పిల్లోడికి దెబ్బ తగిలింది, దెబ్బ తగిలి మీరేమో వాడి దగ్గరికి నాన్నలు ఏ మమ్మల్ని అని ఏదో అంటుంటారు. మేము కూడా వచ్చి నాన్నలు ఏ మమ్మల్ని అంటే ఎట్లుంటారు? మేమేమంటా ఏం కదా
మా మగవాడు ఏం కాదు అదా సారీ పడతారా అది ఇది అంటే ఏంటి పడితే మీరు అట్లా అంటారు ఆల్రెడీ ఏడుస్తున్నారు మేమేం చేయాలా మమ్మల్ని అయినా ఇట్ డజంట్ వర్క్ అవుట్. వీ టూ హ్యావ్ ఇమోషన్స్ బట్ వీ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమోషన్ ది వే వీ ఎక్స్ప్రెస్. మాకు ఇమోషన్స్ లేకపోతే అసలు మీరు పిల్లలకి అంటారా? అండ్ యూ థింక్ వీ షుడ్ బి సెల్ఫ్లెస్. మాకు కూడా సెల్ఫిష్నెస్ ఉండాలి కొంచెం. సమ్ పీపుల్ సే హీ షుడ్ బీ ది ఓన్లీ బ్రెడ్ విన్నర్. నో, నాట్ నెసెసరీ. నువ్వు ఎందుకు చదువుకున్నావు? మీ అమ్మ నన్ను ఎందుకు చదివించాను? నేను చక్కగా నువ్వు కూడా పనిచేసి సపోర్ట్ చేయాలి. ఆయనే తీసుకురాలి, ఆయనే చేయాలి. లేదు కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవుతుంది. యూ షుడ్ సపోర్ట్. అందుకని చెప్పి రాత్రి అంతా పని చేయాలని కాదు. యూ షుడ్ సపోర్ట్. అండ్ దిస్ ఫాల్స్ నోషన్ ఇన్ ద సొసైటీ ఇస్ దట్ మ్యాన్ షుడ్ సబ్మిట్ టు వైఫ్. ఆ నోషన్లోకి వచ్చేసినాయి. ఎంతంటే ఫెమినిజం అనే ఇన్సెక్యూరిటీ వల్ల. ఆ ఫెమినిజం ఎంత దూరం వచ్చిందంటే మగవాడు మనిషి ఉమెన్కి సబ్మిట్ అయిపోవాలి. ఆవిడ ఏదంటే అదే. కొంతమంది చూడండి, కొంతమందికి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆవిడ ఏదంటే అదే, అంతేగా అంతేగా అంటుంటారు. మీరందరూ దొంగలే. అలా మీరుంటే ఇక వాళ్ళు రాజ్యం అట్లనే చేస్తారు. నో, ఉమెన్ హ్యాస్ టు సబ్మిట్ టు మ్యాన్, నాట్ మ్యాన్ టు ఉమెన్. చాలా అసహ్యం ఉండదు. ఏండే ఇటు రండి అనగానే వస్తున్నా అని వెళ్ళిపోతాయి. So the reality is men are very sensitive and sensible. And the reality is men are chivalrous. Except stupid fellows. I mean, leave them. Exceptions are always there. బరువులు మేము మోస్తాం, బరువులు మేము తీస్తాము, మేము బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసుకుంటాము, మీ చీర మీ డ్రెస్ నలకుండా మేము చూసుకుంటుంటాం, మీరు కూర్చునే ముందు సీట్ బాగుందా లేదా మేము చూస్తాం. వీఆర్ chivalrous. దట్స్ ద రియాలిటీ. అండ్ వీ ఆల్సో హర్ట్. మీరు ఏదో టక్కన అనేస్తారు ఒక మాట, మేము హర్ట్గా అనుకుంటారు. మీరు చాలా హర్ట్ మేము చూపాము. వీ డోంట్ షో ఇట్ ఆన్ అవర్ ఫేసెస్, ఇన్ అవర్ బిహేవియర్. గర్లిష్ మెంటాలిటీ ఉన్నాడు, అది వేరే విషయం, ఎక్సెప్షన్స్ ఉంటారు. బట్ నార్మలీ మేము అలగం. చాలా అసహ్యం అది. మీరు అలుగుతారు, మేము అలగం. కోపం వస్తే మాట్లాడడం, అది అలిగారు అనుకుంటారు మీరు. నో, వి షట్ అవర్ సెల్ఫ్స్ డౌన్. దిస్ ఇస్ డిఫరెన్స్ దే. ఎందుకంటే మా కోపం వచ్చి ఓపెన్ అయితే బాగుండదు. సో యూ షుడ్ అప్రిషియేట్ దట్ guy has self-control and he shut himself down. That's normal all over the world. కొంచెం ఎక్కువ పుష్ చేస్తే the man shuts down. That's the reality. And we are emotional, we cry, we are vulnerable also. We can come under emotional attack. Emotional అత్యాచార్ మీరు చేస్తారు కదా, ఊరికే ఏడ్చి. We also get emotional. It's a reality. We are thinkers, we are planners, we are caretakers. That's the reality. We are silent sufferers. That's the reality. ఈ రోజుల్లో ఆడపిల్లలకి మగవాళ్ళు అంటే బ్రెడ్ విన్నర్, ఏం మంచిగా సంపాదించు, అచ్చా కమానా, వాడు సరిగ్గా కనపడినా కనపడపోయినా పర్లేదు. ఏంటి, వెన్ ఇట్ కమ్స్ టు వెడ్డింగ్, తిరిగేటప్పుడేమో బాగుండాలి, పెళ్లి చేసుకునేటప్పుడేమో బాగా సంపాదించాలి. He should be an effective lover in the bedroom, and at the end of the month he should be paying all my bills. ఇది ప్రైమరీ క్రైటీరియా అయిపోయింది. A provider, he should be protector, and మళ్ళీ he should be a partner. అన్నీ నేనే చేయాలా, ఆయన కూడా చేయాలి. 50-50. మేం చేసే పనుల్లో మీరు 50 చేయగలరా? సో మీ 50-50, all the young girls who have to get married or probably just got married here, please get your sense right. ఆయన కూడా రావాలి కిచెన్లోకి. ఆయన కూడా నేను ఇది చేస్తే ఆయన అది చేయాలి, నేను పప్పు చేస్తే ఆడు తాలింపేయాలి. ఇదే మాకు పని. అండ్ యూ థింక్ దట్ ఈస్ వెరీ ఫ్యూచరిస్టిక్, వెరీ గుడ్. యా, వీ లవ్ టు హెల్ప్ యూ, బట్ మేము చేసేదాన్ని కదా నువ్వు చెయ్యి. డజంట్ వర్క్ అవుట్ లైక్ దాట్. గాడ్ డిడ్ంట్ ఇంటెండ్ దట్ 50-50 థింగ్. యూ ఆర్ అ హెల్ప్మేట్. యూ కంప్లీట్ అవర్ సైకిల్, యూ కంప్లీట్ అవర్ సర్కిల్. మీరు లేకపోతే మేము ఆ సర్కిల్ కంప్లీట్ అవ్వాలి. అంతేగాని 50-50 కాదు అది. యూ లుకింగ్ ఫర్ పార్ట్నర్షిప్. నో, మ్యారేజ్ ఇస్ నాట్ పార్ట్నర్షిప్.
Marriage is fulfilling divine plan. And many women think men are dumb. Some men are dumb, there's no doubt about it. But most of the women think, at the end say, we can just ride him over. We can handle that man. Very manipulative. No, we are not. Maku telusu. We know what you are trying to do, but we just pedda care cheyam. We just get along with it. Okay, fine. You expect men to be unconditional givers, which is wrong. For you, you have conditions. For us, unconditional ga icheyali. Most of these young girls these days, they like to dress like men, talk like men, act like men, even wear men's watches, men's dresses, and they call themselves dudes. Hey, dude, you're not dude. We are dudes. We are dudes, okay? You think it's very cool language, all these girls, hey, dudes, this guy, we are guys, you're not guys, you're gals. And we are dudes. You can't get our style. మేము వేసినట్టు మీరు జీన్స్ వేసి ఇట్లా అనుకొని సిగరెట్ తాగుతూ అన్నీ మేము చేసినట్టు మీరు చేయాలి. ఎంతసేపు మీకు ఐడెంటిటీ క్రైసిస్. ఎట్టవుతారు మీరు? అవరు. యు నాట్ క్రియేటెడ్ ఫర్ దాట్. సమ్వేర్ యు లాస్ట్ సెలబ్రేటింగ్ మ్యాన్. వాట్ డస్ మ్యాన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఉమెన్ ఇన్ జనరల్? మనిషి, దేవుని స్వరూపం ఉన్నటువంటి మనిషి, ఒక మగవాడు ఎక్స్పెక్ట్ చేసేది అంటే ఫస్ట్ గౌరవాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎక్స్పెక్ట్స్ ఆనర్. అండే అంటానికిను ఏమండి అంటానికి చాలా తేడా ఉంది. మర్యాద, గౌరవం. సరే, ఈ మధ్యకాలంలో ఏవో నిక్ నేమ్స్ పెట్టి పిలుచుకుంటారు. సరే, పిలుచుకున్నారు. గౌరవం. మ్యాన్ వాంట్స్ ఆనర్. మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి, ఐ నో హిమ్ ఫ్రమ్ మై స్కూల్ డేస్, ఫ్రమ్ మై కిండర్ గార్డెన్ డేస్, అన్నీ బాగానే ఉన్నాయి. బట్ పెళ్ళైన తర్వాత ఇఫ్ యూ డు నాట్ ఆనర్ హిమ్, యూ లాస్ట్ హిమ్. హీ విల్ ఆల్వేస్ మూవ్ టువర్డ్స్ వేర్ ఆనర్ ఇస్. నువ్వు గౌరవించకుండా అగౌరవ పెడుతుంటే నీ భర్తని ఆటోమేటిక్గా ఎక్కడ గౌరవం వస్తుందో అక్కడికి వెళ్తాడు. నువ్వు సరిగా ప్రేమించకపోతే ఎక్కడ ప్రేమ వస్తుందో అక్కడికి వెళ్తాడు. అంతే. ఏమని చేసేస్తాడని కాదు. He just doesn't get attracted to you anymore. You might be the prettiest looking girl, smashing, whatever. టాప్ లుకింగ్ బ్యూటీ అయి ఉండొచ్చు, కానీ నీ నుంచి అవతల చుట్టానికి బాగాలేకపోయినా ఏ లేకపోయినా గౌరవించి మర్యాదిస్తే. అండ్ మ్యాన్ లైక్స్ టు బీ ఎంకరేజ్. డూ యూ ఎంకరేజ్ యువర్ మ్యాన్? ఏమన్నా మీరు చేయగలరు? తప్పకుండా. డల్గా కూర్చుంటే, ఏం డల్గా కూర్చున్నావు, ఏం పర్లేదు, నువ్వు చేయగలవు. ఏం ముందు చేయలేదా? మళ్ళీ ఇప్పుడు చేస్తావు. ఏమైంది? సరే పోనీ, కొన్నాళ్ళు ఆగు, రెస్ట్ తీసుకో. ఇప్పుడు ఏమైంది? కాకపోతే సరే ఇప్పుడు రాలేదు, పర్లేదు, పచ్చడి ఇస్తున్నాం, ఈ నెల దాటిన తర్వాత చూద్దాం. ఎంకరేజ్మెంట్ కావాలి. మీ కమిట్మెంట్ కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కావాలి మ్యాన్కి. అండ్ దెన్ వీ లైక్ టు బీ అప్రిషియేటెడ్. వన్ క్వశ్చన్ టు ఇస్, డూ యూ అప్రిషియేట్ యువర్ మ్యాన్? అదంతా ఈరోజు అప్రిషియేట్ చేసావా? ఆయన తయారవుతున్నప్పుడు కానీ తయారైన తర్వాత, హే యూ లుక్ గుడ్, ఆర్ యూ డూ సో మచ్ ఫర్ ద హౌస్, వి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ హోమ్ ఎవ్రీ ఈవినింగ్. There are so many places that we can go to. The world is drawing us away. The world is after the man to destroy families. సాయంత్రం ఇంటికి వస్తున్నాను, ఏదో టైంకి వస్తున్నావు, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్. డూ యూ అప్రిషియేట్? రాగానే ఏదో 120 కాదు, అదేదో బయట కూడా తిని రాగలం మేము. అండ్ డూ యూ బ్రాగ్ అబౌట్ హిస్ గుడ్నెస్ టు అదర్స్? మీ పిల్లల ముందు కానీ, మీ వేరే వాళ్ళ ముందు, మరి ముఖ్యంగా మీ పిల్లల ముందు, నాన్న మంచోడు రా, నాన్న మంచోడు, నాన్న నీకోసం చాలా చూడు. చాలామంది నాన్నలు లేరు, చాలామంది నాన్నలు ఉండి కూడా లేనట్టే ఉన్నారు, చాలామంది నాన్నలు చేయలేరు. మీ నాన్న చేస్తాడు. మీ నాన్న ఫీజు కడుతున్నాడు. మీ నాన్న జీతం కంటే మన బ్రతుకు కొంచెం ఎక్కువగానే ఉంది, కానీ కష్టపడుతున్నాడు రా, ట్రై చేస్తున్నాడు మీ నాన్న. మీ నాన్న మంచోడురా, సాయంత్రం ఇంటికి వస్తాడురా, అందరు తాగుతున్నారా, మీ నాన్న కూడా పోయి తాగొచ్చు, కానీ తాగట్లేదురా, వస్తున్నాడు మీ నాన్న. ఆ డబ్బులు దాచిపెట్టుకున్నాడు. మీ నాన్న బస్సులో వస్తున్నాడు రా, క్యాబ్లో రావచ్చు కానీ బస్సులో వస్తున్నాడు, లేదు మెట్రోలో వస్తున్నాడు, ఎందుకంటే ఆ డబ్బులు సేవ్ చేసి నీకు కడతాను. మీ నాన్న మంచోడు రా. ఎప్పుడైనా చెప్పావా పిల్లలకి, మా ఆయన మంచోడు అండి?
బయట వాళ్ళకి మా ఆయన మంచోడు మా చేస్తారు. ఎప్పుడైనా అప్రిషియేట్ చేసావా? what kind of life are you leading? సెల్ఫిష్ పర్సన్ యు ఆర్. నీ అంత స్వార్థపరాలు ఇంకోటి లేదు. నా కొడుకు మంచోడు, వీ లైక్ టు బి అప్రిషియేటెడ్. నీ కొడుకుని అప్రిషియేట్ చేస్తావు. చాలామంది తల్లులు వాళ్ళ కొడుకుని అప్రిషియేట్ చేసినంత వాళ్ళ నాన్న అసలుకే అప్రిషియేట్ చేయరు. కొడుక్కి తీసి పెడతారు, నాన్నకు కూడా తీసి పెట్టరు. సో మచ్ ఫోకస్ ఆన్ ది సన్స్. అండ్ మ్యాన్ డస్ నాట్ లైక్ టు బి ఓవర్ రూల్డ్. ఏదని చెప్తే కొట్టిపారేదా అట్లా మాట్లాడద్దు. మ్యాన్ గెట్స్ వెరీ అప్సెట్. వీ షట్ డౌన్. వీ డోంట్ లైక్ టు బి ఓవర్ రూల్డ్. వీ లైక్ టు బి రీజన్డ్. అది కాదండి ఇది అని చిన్నగా కాసేపు అయిన తర్వాత మాట్లాడితే మాట్లాడతాం. ఆయన అర్థం చేసుకోడు. అబ్బో మొత్తం నీకే అర్థం అవుతా, ఆయనకు అర్థం కాదు. ఆ టైంలో కొంచెం ఆగి కాసేపు అయిన తర్వాత మాట్లాడు. అండ్ వీ లైక్ టు బి ట్రస్టెడ్. ఊరికే డౌట్లు ఎంతసేపు. నేను బోల్డ్ అన్ని ఫ్యామిలీస్, బోల్డ్ అని కపుల్స్ని కౌన్సిల్ చేశాను. ఆయన కొంచెం పక్కకు చూస్తే ఇంకొకరితోటి నవ్వితే బాధ. ఐ నో వెరీ క్లియర్. డివోర్స్ దాకా వచ్చింది. ఆడు మంచోడు, చాలా మంచోడు. ఎందుకు రాదు అంటే వద్దులేదు. మీరు అటు చూడొద్దు, మీరు అది చేయొద్దు. ఏంటి మీరు నుంచుంటే వాళ్ళు పక్కకు వచ్చి నుంచుంటుంది, ఆ అమ్మాయి పక్కకు వచ్చి నుంచుంటుంది. అది నుంచుంటే ఈడేం చేస్తాడు? ఏంటి నవ్వుతా మాట్లాడుతున్నారు మీరు? అరే ఏడుస్తూ మాట్లాడాలా? ఇట్లా పుష్ చేస్తా ఉంటే బ్రేకింగ్ పాయింట్ మాకు ఈజీగా వస్తుంది. మేము చేయము, బట్ మీకు దూరం అయిపోతాము. ఎప్పుడన్నా తిరిగి అయితే ఏంటి ఇప్పుడు అన్నాం అనుకో, అక్కడ దాకా తెచ్చుకోకూడదు. మేము మిమ్మల్ని పుష్ చేయకూడదు, మీరు మమ్మల్ని పుష్ చేయకూడదు. యూ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అండ్ ట్రస్ట్ ఈచ్ అదర్. నీ ట్రస్ట్ ఒక గీత దాటనీయకుండా చేస్తుంది. వాట్ ఈస్ బిబ్లికల్ మ్యాన్? బైబిల్ ప్రకారంగా వాక్యానుసారంగా మనిషి ఎవరు? దేవుడు ఈ 30వ వచనంలో 22 ఎజికియల్ గ్రంథం 30వ వచనంలో చూసేటటువంటి ఆ మనిషి ఎవరైనా, వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మ్యాన్. నంబర్ 1, ఎ స్పాట్లెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. మచ్చలేనటువంటి దేవుని స్వరూపమైనటువంటి వాడు. అండ్ నంబర్ 2, హూ నోస్ హిజ్ ఐడెంటిటీ. నంబర్ 2, ఆయన గుర్తింపు ఆయన ఎరిగినవాడు. నేను ఎవరిని అని గుర్తింపు ఎరిగినవాడు. వాడి కోసం చూస్తాడు దేవుడు. నేను ఒక వర్షిపర్ని, దేవుని స్వారూప్యాన్ని, నేను దేవుని కొరకు నిలబడవలసిన వాడిని, నేను దేవుని బట్టి వచ్చిన వాడిని, ఉన్నవాడిని, ఉండగలిగే వాడిని అని ఆ ఐడెంటిటీ ఆయనకి తెలియాలి. అండ్ గాడ్ ఈజ్ ఆల్సో లుకింగ్ ఫర్ సంబడి హూ విల్ కన్వర్స్. ఏ మనిషి కొరకు చూస్తున్నాడు? దేవునితోటి సంభాషణ చేసేవాడి కోసం చూస్తున్నాడు. పొద్దు నుంచి సాయంత్రం డొక్కలు ఆడించుకుంటా పనిచేసి కింద మీద పడి 4 గంటలు పనుకొని మళ్ళీ పని చేసుకో, అట్లా వాడి కోసం చూడట్లేదు దేవుడు. బిబ్లికల్ మ్యాన్హుడ్ అంటే ఏంటంటే దేవునితో కంటిన్యూస్ రిలేషన్షిప్ కలిగి ఉన్నవాడు. అండ్ వన్ హూ సబ్మిట్స్ టు గాడ్ విల్ఫుల్లీ. తన చిత్తానుసారంగా దేవునికి సమర్పణ చేసుకునేవాడు. అండ్ వన్ హూ ఒబేస్ గాడ్ హార్ట్ఫుల్లీ. హృదయానుసారంగా దేవునికి విధేయత చూపించేవాడు. అది బిబ్లికల్ మ్యాన్హుడ్ అంటే. వన్ హూ ఎగ్జిక్యూట్స్ స్టివర్డ్షిప్ కేర్ఫుల్లీ. ఇచ్చింది చాలా పదిలంగా దాచిపెట్టి చేసేవాడు, కేర్ఫుల్గా చూసుకునేవాడు. దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్. వన్ హూ లివ్స్ లైఫ్ రైచియస్లీ. నీతిమంతుడిగా బ్రతికేవాడి కోసం. వన్ హూ ఫియర్స్ గాడ్. దేవుడు అంటే భయపడేవాడి కోసం చూస్తున్నాడు. నీతిమంతులుగా బ్రతికేవాడి కోసం చూస్తున్నాడు. వన్ హూ ఇస్ స్పాట్లెస్ ఇమేజ్ ఆఫ్ గాడ్. వన్ హూ కన్వర్సెస్ విత్ గాడ్ కంటిన్యూస్లీ. వన్ హూ సబ్మిట్స్ టు గాడ్ విల్ఫుల్లీ. అండ్ వన్ హూ ఒబేస్ గాడ్ హార్ట్ఫుల్లీ. అండ్ వన్ హూ ఎగ్జిక్యూట్స్ అండ్ ఎక్సర్సైజెస్ స్టివర్డ్షిప్ carefully. And one who lives life righteously. And one who discharges his duties truthfully. న్యాయబద్ధంగా ప్రవర్తించేవాడు, వ్యవహరించేవాడి కోసం చూస్తున్నాడు. అండ్ వన్ హూ స్పీక్స్ ఆనెస్ట్లీ. గాడ్ లైక్స్ ఆనెస్ట్ పీపుల్. ఆనెస్ట్గా మాట్లాడితే ఎంతైనా చేస్తాడు. అండ్ గాడ్ ఈజ్ లుకింగ్, బిబ్లికల్ మ్యాన్హుడ్ అంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ వన్ హూ యాక్చువల్లీ డీల్స్ విత్ సిన్ అన్కాంప్రమైజింగ్లీ. పాపం అంటే కాంప్రమైజ్ లేకుండా డీల్ చేసేవాడి కోసం. వి ఆల్ ఫాల్ ఇన్ దాట్ ఏరియా. ఎక్కడో కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. And God is looking for somebody who values relationships earnestly. Very important. And God is not looking for a lazy man. A lazy man is a problem for heaven. You should keep that in mind very carefully. Just turn with me to Genesis chapter 18. ఆదికాండం 18వ అధ్యాయం 17 నుంచి 20 వరకు చదువుదాం. అప్పుడు యెహోవా
నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహాము గొప్ప జనం. నువ్వు గొప్పగా అవడానికి గ్రేట్నెస్ ఇస్ ఆల్రెడీ ఇన్సైడ్ ఆఫ్ యూ మ్యాన్. ప్లీజ్ అండర్స్టాండ్. దేవుడు నిన్ను సృష్టించినప్పుడు గ్రేట్నెస్ నీలో పెట్టాడు. ఎ గ్రేట్ గాడ్ క్రియేటెడ్ యూ. గ్రేట్నెస్ ఇస్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ యూ. గ్రేట్నెస్ కొరకు ప్రాకులాడాల్సిన పని లేదు. గ్రేట్నెస్ ఈజ్ ఇన్సైడ్ ఆఫ్ యూ ఆల్రెడీ. నువ్వు కనెక్ట్ అయి ఉంటే ఆ గ్రేట్ గాడ్ తోటి ఆ గ్రేట్నెస్ బయటకు వస్తుంది. చదవమ్మా. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగచేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని నెరిగి ఉన్నాననేను. ఆమేన్. హల్లెలూయా. చూడు, దేవుడి దృష్టిలో ఒక మనిషి అంటే అబ్రహాం will surely become a great and powerful nation, all nations. For I have chosen him, 19వ వచనం, so that he will direct his children and his household after him to keep the way of the Lord. దేవుని మార్గంలో నడుచుకొనుట అనేది తన కుటుంబానికి, తన బిడ్డలకి నేర్పించేవాడు. అటువంటి మగవాడి కొరకు, అటువంటి మనిషి కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆల్ ఆఫ్ యూ మెన్ హూ ఆర్ ఫాదర్స్, లెట్ మీ టెల్ యూ, ఇన్వెస్ట్ టైమ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకో. నీ టైం నీ కొరకు. నీ పిల్లలలో ఇన్వెస్ట్ చేయి టైం, బికాజ్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్. పిల్లలకి నేర్పించకుండా, పిల్లలతో సమయం గడపకుండా, పిల్లలు మంచి పిల్లలు అవ్వాలి అంటే, మంచి పౌరులు కావాలంటే కారు వాడు ఎదిగిపోతుంటాడు. అట్లా కాదు, ప్రతి కూర్చోవాలి. ఏం చేయదు? టెల్ మీ, నీ హౌ వాజ్ యువర్ డే? ఎలాగుంది? ఆఫీస్, స్కూల్లో ఎలాగుండింది? ఏమైనా గొడవ ఉందా? బుల్లి ఏమైనా జరుగుతుందా? నువ్వేమైనా జరుగుతున్నావు? ఏమైనా చేస్తున్నావు? ఈ రోజుల్లో 7th క్లాస్లోనే డ్రగ్స్ ఇచ్చేస్తున్నారు పిల్లలకి. నువ్వు సమయం గడపాలా? ఆత్మీయంగా వాడు బైబిల్ చదువుకుంటున్నాడా, ప్రార్థన చేసుకున్నాడా అడగాల, మాట్లాడాలి, ప్రోత్సహించాలా. అవసరమైతే వాడితో పాటు కూర్చొని కాసేపు టీవీ చూడాలా. వాడే కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గర్ల్స్, బాయ్స్, వాట్ ఎవర్, పిల్లలతోటి స్పెండ్ టైం, ఇన్వెస్ట్ టైం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు ఏమైనా చేసినప్పుడు అప్రిషియేట్ చేయండి. అండ్ వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే వెంటనే వాళ్ళని సరిదిద్దాలి. అండ్ నాట్ ఓన్లీ దాట్, వాళ్ళకి అన్ని సక్సెస్. డోంట్ పుట్ ప్రెషర్ ఆన్ దెమ్ ఫర్ పర్సంటేజ్. డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఈజ్ టోటలీ రాంగ్. మన డెఫినేషన్. బాగా చదువుకున్నాడు, 90 మార్క్స్, 99 మార్క్స్, 99% వచ్చింది. హీ విల్ బికమ్ అ డడ్ లేటర్ ఆన్. మీరు అందరూ కంప్యూటర్స్ వాడతారా? ఎంతమంది కంప్యూటర్స్ వాడతారు? ప్రపంచం అంతా కంప్యూటర్సే కదా. దాన్ని తయారు చేసిన వాడు ఎడ్యుకేషన్ తెలుసా మీకు? ఇందిరాగాంధీ మనం రూల్ చేసింది ఆవిడ ఎడ్యుకేషన్ తెలుసా మీకు? నో, యూ ఆర్ ఎంఫసిస్ ఆన్ ద రాంగ్ సైడ్. చదువుకోవాలి, బట్ దాని మీద ఫోకస్ చేసి వాడిని 401, 401, 201, 201, 201, 201 ఆ కాలేజీలో పెట్టి పొద్దున వెళ్ళిపోతాడు 6:30, 7ంటికి, రాత్రి 8ంటికి వస్తాడు. పొద్దులేసి రిలాక్స్డ్గా నీతో స్పెండ్ చేయాలా, బ్రేక్ఫాస్ట్ తినాలి. దిక్కుమాలి స్కూల్ ఉన్నాయి, 6:30కి లేచి తయారయ్యి వెళ్ళిపోవాలి పిల్లలు స్కూల్కి. సో యూ షుడ్ ఆల్వేస్ ప్లాన్ ఫర్ దర్ లైఫ్. వాళ్ళని ఒక మంచి పౌరుడిగా, ఒక మంచి మనిషిగా, దేవుని చేత ఎంచబడిన మనిషిగా, దేవుడి చోజన్ పర్సన్గా ఉండాలి. అలా తయారు చేయాలి మనిషిని. వన్ హూ ఫియర్స్ గాడ్, వన్ హూస్ ఆఫ్టర్ గాడ్, వన్ హూ కన్వర్సెస్ విత్ గాడ్. దేవుడితో సంభాషణలు పెట్టుకొని దేవునితో మాట్లాడేటటువంటి వ్యక్తి, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, somebody who's in touch with God and one who knows the purpose of his life. వాడు జీవిత ఉద్దేశం ఏంటో వాడికి తెలిసేటట్టుగా మనం నేర్పించాలి. ఎంతసేపు ఇంజనీరు, లాయరు, డాక్టరు ఇయే మనం పెట్టే. దాని తర్వాత అమెరికా వెళ్ళిపోవాలి. అమెరికా వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో మీకు తెలియదు. అదొక డ్రీమ్. You're just pushing wrong things into their lives. So as men, ఇప్పుడు అబ్రహాం ఏది చూస్తున్నాడు? దేవుడు పిల్లలకి నేర్పించేవాడు కదా. నువ్వు పిల్లలకి God wants us to bring up our children. Don't throw it on the women. పర్వరిష్ అనేది మనం చేయాలి పిల్లలకి.
ఆడవాళ్ళ మీద వదిలేసి భార్య నువ్వు పెంచు అని మనం ఏదో ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాం కదా నువ్వు పెంచు అంటే తప్పది. మన డ్యూటీ మనం పెంచాలి. నాన్న వస్తున్నాడంటే సెట్ అయిపోవాలి, ఇల్లు టీవీ ఆఫ్ అయిపోవాలా, బెడ్షీట్ అన్నీ రెడీ అయిపోవాలి, రెడీ క్లీన్. నాన్న వస్తున్నాడు. సో యాజ్ మెన్ వీ హ్యావ్ అ లాట్ టు డూ, బట్ యాజ్ women and children, you have to actually celebrate the man in your family. మేము తాగొచ్చి చెత్త చెదారం చేస్తే ఓ మమ్మల్ని సెలబ్రేట్ చేయమని కాదు. నో, మేము గౌరవంగా బ్రతికితే ఎస్ యూ హ్యావ్ టు సెలబ్రేట్ అస్. సో మెన్ నీడ్ టు బి సెలబ్రేట్ యువర్ మ్యాన్. ఉన్నప్పుడే చేయగలవు. వీఆర్ అండ్ ఐ వాంట్ టు టెల్ ఆల్ మెన్, డోంట్ వరీ, వీఆర్ ఆల్ సెలబ్రేటెడ్ ఇన్ హెవెన్. హల్లెలూయా. We are celebrated in heaven. My question is, are you conversing with God? Is a serious question. So let's regain our image. We are in the image of God. Let's regain our place. Our place is a place of worship. Let's regain our position. Our position is to represent God. Let's regain our assignment. Our assignment is to worship God.